ఇది వచ్చి బొచ్చు చేప. దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత కారం, ఉప్పు, పసుపు, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఫిష్ మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకుని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ టమాటా పేస్టు బాగా మగ్గిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న చేప మసాలా కూడా వేసుకుని దాన్ని కూడా బాగా మనం కలుపుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలండి. అందులో కొత్తిమీర, కారం యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు కూడా అందులో వేసేయాలి. తర్వాత చింతపండు గుజ్జు అయితే తయారు చేసుకుని అందులో ఆ చింతపండు రసాన్ని వేయాలి. గరిటెతో మనం కలుపుకొని ఉప్పు, పులుపు, కారం అన్నీ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. గరిటె అయితే ఎక్కువ యూజ్ చేయకూడదండి, ముక్కలన్నీ కూడా విడిపోతాయి. క్లాత్తో చాలా స్లోగా మనం కలుపుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. వేడి వేడి చేపల పులుసు అయితే